ఏరే వాళ్ళు ఎత్తుకొని పోయారు. పని మనుషులు ఇబ్బందికి గురి అయిపోయారు. ఏం చేయాలో తెలియలా, బాధపడుతూ ఉన్నాడు, శ్రమ పొందుతున్నాడు, కన్నీటి అనుభవాల్లోనికి వచ్చాడు. ఏందయ్యా నా కుటుంబంలో ఎంతటి శ్రమ ఏంటి ప్రభువా అనుకుంటూ ఉన్నాడు. అయ్యా వింటున్నారుగా, మొట్టమొదటి శ్రమ ఏంటి? అతనికి వచ్చిన శ్రమ ఆర్థికపరమైన శ్రమ. డబ్బులు మన చేతిలో లేనప్పుడు మన ప్రాణం ఎంత తల్లడిల్లిపోద్దో. రూపాయి జేబులో ఉంటే అదో భరోసా, రూపాయి మన చేతిలో ఉంటే అదొక ధైర్యం. ఏ వ్యక్తికైనా సమాధానం చెప్తాం, ఎక్కడైనా మాట్లాడతాం, బాగుంటుంది. కానీ చేతిలో చిల్లికి అవ్వలేనప్పుడు, ఉత్పత్తి లేనప్పుడు, సంపాదన నాశనం అయిపోయినప్పుడు మనిషి జీవితంలో ఎలాంటి ఒక ఆందోళన ప్రారంభమైందంటే గమనించండి, చెప్పలేనంతగా మనిషి జీవితం పాడైపోయింది. యోబు ఎదుర్కొన్న శ్రమ ఆర్థికపరమైన శ్రమ. అందుకే నిందాక పాడుకున్నాం కదా, ఏంటి? ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా, ఆప్తులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించిన. చప్పట్లో. ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా, ఆప్తులే విడనాడినా, ఆరోగ్యం క్షీణించిన. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీట చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీట చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఏమైపోతాయి అంటండి? ఆస్తులన్నీ కూడబెట్టుకుంటాం కదా, తినో తినకో లేకపోతే ప్రయాసపడో కష్టపడో నష్టపడో ఏదో ఒక విధంగా 4 రూపాయలు ఉంటే బాగుండని ఏదో ఒక సంపాదన మనం సంపాదించుకొని మూట కట్టుకుంటాం.